హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ గోవాలో ఉన్నాము. గోవాలో ఈరోజు ఏంటంటే డే 1. ఈరోజు మనం వచ్చింది ఏంటంటే అగ్వాడా ఫోర్ట్ అనేటువంటిది పోర్చుగీస్ వాళ్ళు కట్టారు. మనకు వెనక సైడ్ కనిపిస్తుంది. అంటే ఇది మనం ప్రజెంట్ ఏంటంటే అగ్వాడా ఫోర్టు 2 అంతస్తులు ఉంటుంది. అంటే మనం ప్రజెంట్ ఫస్ట్ పైన దానికి వచ్చాము. కింద బేస్మెంట్ అంటారు. బేస్మెంట్లో ఏంటంటే ఈ పోర్చుగీస్ వాళ్ళ షిప్స్ ఉంటాయి కదా, అవి వచ్చి ఆగడానికి ఉంటుంది. దీనిపైన ఏంటంటే ఇది మనం ఉన్నది సెకండ్ ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్ అన్నట్టు, గ్రౌండ్ కాకుండా పైనది లైట్ హౌస్ ఉంటుంది. దాంతోపాటు వెనక సైడు పెద్దగా కనిపిస్తుంది రెడ్ కలర్గా, అదేంటంటే వాటర్ స్టోరేజ్ ట్యాంకు. ఇందులో ఏంటంటే వాటర్ అంతా స్టోర్ అవుతాయి. మనకు వేరే వాళ్ళ షిప్లోకి ఇట్లా వస్తాయి కదా బయట సైడు, వచ్చినప్పుడు ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ నుంచే మనకు ఆ షిప్లకి వాటర్ నింపుతారంట తాగడానికి, తాగే వాటర్ ఇవన్నీ కూడా. ఇక్కడికి మనం రావాలంటే కనుక ఫస్ట్ క్యాండోలిన్ బీచ్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మనం స్కూటీ తీసుకొని రావచ్చు, బెస్ట్ ఆప్షన్. స్కూటీ అయితే కనుక ఒక రోజుకి, అంటే ఈ రోజు పొద్దున 9కి తీసుకుంటే రేపు పొద్దున 9 వరకు ఇచ్చేయాలి. ఆల్మోస్ట్ 24 అవర్స్. దానికి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 350, 450 డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మీరు బార్గెన్ చేసి తీసుకుంటే బెటర్. ఎక్కువ రోజులు తీసుకుంటే ఇంకొంచెం తక్కువ కూడా ఇవ్వచ్చు. ఇదంతా ఏంటంటే అగ్వాడా ఫోర్ట్ పోర్చుగీస్ వాళ్ళు 1612వ సంవత్సరంలో కట్టారు. అగ్వాడా అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ అని. పార్కింగ్ 25 రూపాయలు తీసుకున్నారు. దాంతోపాటుగా 25 రూపాయలు మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వాళ్ళు 25 రూపాయలు టికెట్ ఒక పర్సన్కి. ఆన్లైన్లో పే చేస్తే 20 రూపాయలు. నేను ఆన్లైన్లో పే చేశాను, 20 రూపాయలు తీసుకున్నారు. ఆన్లైన్ అయితే బెటర్. కాకపోతే ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు. మనకు యాక్చువల్గా వెనక కనిపించేది వాటర్ ట్యాంక్. ఇందులో ఏంటంటే మొత్తం 24,000 గ్యాలన్ల వాటర్ అయితే పడుతుందంట. అంటే మనం ఎక్కడ ఉన్నామంటే ఇటు సైడ్ లైట్ హౌస్ ఉంది. నా వెనక సైడ్ లైట్ హౌస్ కనిపిస్తుంది. లైట్ హౌస్ పక్కన ఎర్రగా ఉన్నది ఏంటంటే వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్. ఈ వాటర్ ట్యాంక్ అనేటువంటిది మొత్తం సెకండ్ ఫ్లోర్లో మధ్యలో ఉంటుంది. చాలా మొత్తం ప్లేస్లో మోస్ట్లీ అదే ఉంటుంది. అందులో ఏంటంటే మనకు వర్షం నీళ్ళు 20 అందులో వచ్చి ఉంటాయి. మొత్తం దాని కెపాసిటీ 24,000 గ్యాలన్ల వాటర్ అంట. ఒక గ్యాలన్ అంటే అరౌండ్ 2.5-3 లీటర్లు ఉంటుందేమో. చాలా పెద్ద కెపాసిటీ. ఆసియాలో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంట ఆ కట్టిన టైంలో. తర్వాత దీనిలోకి వెళ్ళి వాటర్ కింద ఒకటి న్యాచురల్ స్ప్రింగ్ కూడా ఉంటుందంట. సో వాటర్ అయితే రిమైనింగ్, అంటే ఈ రెయిన్ వాటర్ ఇందులో కలెక్ట్ అయినవి కింద న్యాచురల్ స్ప్రింగ్లో కలిసి స్వీట్ వాటర్ అంటారు. వీటిని స్వీట్గా ఉంటాయి అట కొంచెం. ఇదే వాటర్ అనేటువంటిది వేరే షిప్లు వస్తాయి కదా, అంటే రకరకాల షిప్స్కి వాటికి తాగే వాటర్ ఇందులోకి వెళ్ళి పైపుల ద్వారా నింపుతారంట. దాంతోపాటుగా మనకు లైట్ హౌస్ ఉంది కదా, ఈ లైట్ హౌస్ ఏంటంటే అరౌండ్ 1860 ఆ టైంలో నిర్మించారంట. ఇనీషియల్గా ఏంటంటే మనకి ఎవ్రీ 7 సెకండ్లకు లైట్ వచ్చేదంట. అంటే లైట్ హౌస్ నుంచి తర్వాత 30 సెకండ్లకు లైట్ ఒకసారి వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మనకు టైం అయితే కనుక మొత్తం తిరిగి చూడాలంటే నాకు తెలిసి ఒక 2 గంటలు పట్టుద్ది. కొంచెం అంటే మనం 20-30 సంవత్సరాల ఉన్న వాళ్ళు వస్తే కనుక, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చాలామంది వస్తున్నారు, ఎక్కువగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడనే మన దగ్గర అయితే కనుక సైంకేరియం బీచ్ కూడా ఉంటుంది. మనం అది కూడా కవర్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు అగోడా ఫోర్ట్లో ఉన్నటువంటి జైల్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చాము. ఇదేంటంటే మనకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెయిన్ అగోడా ఫోర్ట్ నుంచి. ఒక 10 నిమిషాలు రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఎంట్రన్స్ ఫీజు అని చెప్పి ఒక 50 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్ ఫీజు స్టార్టింగ్లో. అంటే దీనికంటే కొంచెం ముందు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బైక్ పార్క్ చేసిన తర్వాత టికెట్ తీసుకున్నారు. టికెట్ 200 రూపీస్, 200 రూపాయలు తీసుకున్నారు. తర్వాత మనం లోపలికి ఎంటర్ కావాలి. మనకు ఒకటి ఇలాంటిది ఒకటి బ్యాడ్జ్ చేతికి అంటేస్తారు, ఇలాంటిది ఒకటి. లోపలనే మ్యూజియం ఉంది, తర్వాత జైల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇదంతా ఏంటంటే రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు యాక్చువల్గా వీటికి 22 కోట్లు పెట్టి రెనోవేషన్ చేశారంట. సో అందువల్ల చాలా బాగుంటుంది లోపల చూడడానికి. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 1946వ సంవత్సరం నుంచి 1961 సంవత్సరం వరకు ఇక్కడ అంటే గోవాకి ఏంటంటే ఇండిపెండెన్స్ రాలే అప్పుడు రూలర్స్.
వీళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ని, స్వాతంత్ర సమరయోధుల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, జైలు వేసేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు. సో అందుకని చెప్పి మనకు 1961 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ అని చెప్పి సైనికులు వచ్చేసి దీన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. అంటే మన పార్ట్ ఆఫ్ ఇండియాలో మారిపోయింది ఆ రోజు నుంచి. సో అంటే ఇది గోవా అనేటువంటిది 1961 సంవత్సరంలో లిబరేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ 17వ తారీఖు, వర్షాకాలం ఎండింగ్ అయినా సరే ఫుల్ హాట్గా ఉంది, ఫుల్ చెమటగా ఉంది. ఎండలో అగోడా ఫోర్ట్ తిరగడము, తర్వాత ఇక్కడ బైక్ మీద రావడం, ఇదంతా చాలా చెమటగా ఉంటుంది. సో కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్ తీసుకొస్తే బెటర్. జీన్స్ లాంటివి అయితే చాలా ఇబ్బంది పడతారు. నవంబర్ డిసెంబర్లో చల్లగా ఉంటుందేమో, కానీ ఈ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ స్టార్టింగ్లో చాలా మాయిశ్చర్గా ఉంది. సో ఇంతకుముందు అయితే మ్యూజియంలోకి వెళ్ళాను. మంచి ఏసీ ఉంది. ఈ హాట్ వెదర్కి ఏసీలో ఉంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే పెద్దగా ఏం లేదు. మనం రకరకాల కావ్యాలు ఉంటాయి కదా, మనకు తెలుగు సంబంధించిన కావ్యాలు, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది లోపల ఒక 2 రూమ్స్లో, అంటే మ్యూజియం లాగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక జైల్ కాంప్లెక్స్ వస్తుంది. సో వెనక సైడ్ అయితే మనకు చూడొచ్చు శతఘ్నులు, క్యానన్స్ అంటారు కదా, సో అవి అయితే మనకు కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఉంది, అలా వరుసగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి అలా ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి, మన వెనక సైడ్ కూడా, వెనక సైడ్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే మనకు అగ్వాడా ఫోర్ట్ యొక్క జైల్ కాంప్లెక్స్. సో లోపలికి వెళ్ళైతే చూద్దాము. 2 రూమ్స్కి మాత్రం మన 2 భారతీయ స్వాతంత్ర సమరయోధుల పేర్లు అయితే పెట్టారంట. ఒకటి రామ్ మనోహర్ లోహియా, ఇంకొకటి కన్హా అనుకుంటా. సో ఇద్దరు పేర్ల మీద మనకు లోపలైతే 2 జైల్స్ అయితే ఉంటాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇప్పుడైతే మనము అగోడా ఫోర్ట్ యొక్క జైల్ కాంప్లెక్స్, తర్వాత దానికంటే ముందు అగోడా ఫోర్ట్ 2 చూసాము. చాలా బాగుంది. అగోడా ఫోర్ట్ అయితే కనుక మనకు ఒక 2 గంటలు పట్టుద్ది. ఇక్కడ మనకు వెనక సైడ్ చూసేది జైల్ కాంప్లెక్స్, ఇది కూడా మనకు ఒక 2 గంటలు పట్టుద్ది. ఇక్కడ ఏంటంటే రకరకాల ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. అంటే గోవాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగింది కదా, స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఏమేమి జరిగాయి, వాటికి సంబంధించిన. మనమైతే ప్రజెంట్ సింకేరియం బీచ్ దగ్గరకు వచ్చాము. సో మనకు వెనక సైడ్ అయితే కనిపిస్తుంది. ఏంటంటే మనకు ఎంట్రీ ఫీజు అంటే పార్కింగ్ టికెట్ ఉంటుంది. బైక్ అయితే 50 రూపాయలు తీసుకున్నారు పార్కింగ్. అక్కడ బైక్ పార్క్ చేసినాక అరౌండ్ ఒక 5-10 నిమిషాలు వాక్ చేయాలి. మనకు అగోడా ఫోర్ట్ ఉంటుంది కదా, దాని కింది సైడ్ కూడా చూడొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద మనకు పీస్ఫుల్ మంచి బీచ్ ఉంటుంది. సన్సెట్ బాగా కనిపిస్తుందంట. సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ అరౌండ్ 4:30 అవుతుంది. సో సన్సెట్ వరకు వెయిట్ చేసి సన్సెట్ కూడా చూద్దాము. ఈ అగోడా ఫోర్ట్ కట్టడం వల్ల ఏమైందంటే మనకు వేరే వాళ్ళు షిప్లు, బ్రిటిషర్స్ కానీ లేదా డచ్ వాళ్ళు కానీ ఏమైనా వస్తున్నారా అని చెప్పి ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. మనకు బీచ్ అయితే ఓపెన్ లేదు. ఇక్కడ వీళ్ళని అడిగాను,
ఒక 2-3 రోజుల్లో బీచ్ కూడా ఓపెన్ చేస్తారంట.